నిన్నటి రోజున సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా శాసనమండలి సభ్యులు కానీ నాయకులు కానీ రావడం, అలానే జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన అందరూ కూడా రావడం, సంఘీభావం తెలియచేయడం, జరుగుతున్నటువంటి పరిణామాలు కేవలం ఇది కృష్ణ చైతన్య ఒక్క ఇష్యూనో లేకుంటే చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిందనే కాదు. ఈ 2 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు కానీ, స్థానికంగా జరుగుతున్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఏ విధంగా అయితే వీరు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెడతా ఉన్నారు, దీనికి అంతటికీ స్పందనగా నిన్న అందరం కూడా కలిసి కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ సందర్భంగా అసలు ఏం జరిగింది అనే దాని గురించి ఒక 2 మాటలుగా చెప్పాలంటే, డిఎస్సి విషయం గురించి అందరికీ తెలిసిన విషయమే. డిఎస్సిలో జరిగినటువంటి లోపాలు కానీ, అక్కడ జరిగినటువంటి విషయాలన్నింటి మీద కూడా గత కొన్ని రోజులుగా సాక్ష్యాధారాలతో సహా వైఎస్ఆర్సీపీ మాట్లాడడం కానీ, ప్రజల ముందుకు తీసుకెళ్లడం కానీ, ఈరోజు నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధను అందరి దృష్టికి కూడా తీసుకురావడం, దాని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరడం కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో 2 రోజుల క్రితం కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి నెల్లూరులో 6 జూనియర్ కాలేజీలు ఉన్నాయి కృష్ణ చైతన్యకి. అయితే ఈ 6 జూనియర్ కాలేజీల మీదనే సాయంత్రం 5:30 ప్రాంతంలో స్టార్ట్ చేసి రాత్రి 11:30 దాకా ఈ అధికారులందరూ కూడా కేవలం కృష్ణ చైతన్యకు సంబంధించిన 6 ఇన్స్టిట్యూషన్స్లో ఈ తనిఖీలు చేయడం, వారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా నేను ఈరోజు బయట పెట్టను కూడా, ఎందుకంటే అది సంస్కారంగా కూడా ఉండదు. సో ఇది జరిగిన తర్వాత అందరూ కూడా మాట్లాడినటువంటి అంశం ఒకటే, రాష్ట్రంలో ఇన్ని కాలేజీలు ఉన్నాయి, మేము కూడా 28 సంవత్సరాల నుంచి కాలేజీలు రన్ చేస్తూ ఉన్నాం, ఈ పద్ధతి ఎప్పుడు కూడా లేదు. ఈ విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా రావడం, అర్ధరాత్రి దాకా కూడా ఇన్స్టిట్యూషన్స్ని తనిఖీల పేరుతో వెరిఫై చేయడం, ఇలాంటిది జరగలే. నారాయణ గారు చెప్తా ఉన్నారు నిన్న ఒక మాట. ఏం చెప్తా ఉన్నారు? గతంలో వైఎస్ఆర్సీపీ నన్ను ఇబ్బంది పెట్టింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించి రూరల్ ఎమ్మెల్యే గారు ఏదో ఇన్స్టిట్యూషన్లోకి వచ్చారు, కూర్చున్నారని చెప్పారు. దాని గురించి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఇందాక మాట్లాడారు. మీకు పర్మిషన్స్ గురించి కానీ, ఇంకా ఏ సందర్భంలోనే మీ పర్మిషన్స్ తెచ్చుకోవడంలో కానీ, ఉన్న పర్మిషన్స్ని రద్దు చేయడం అనేది కానీ, హాస్టల్స్ ఏ విషయంలోనైనా తీసుకోండి, వైఎస్ఆర్సీపీ చిన్న ఇబ్బందినైనా కూడా మీకేం కలిగించింది? ఏ విధంగా మీరు నష్టపోయినారు? మీరు ఈరోజు ఊరికైనా ఏదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నించడమే. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలలో ఇటీవల 2 సంవత్సరాలలో మీరు ఎంతమంది నాయకుల్ని అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసినారన్నది అందరికీ కూడా స్పష్టమైంది. ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి ఎవరి మీదనైనా కూడా కేసులు పెట్టడానికి అవకాశం లేదు, అక్రమ కేసులు పెట్టడానికి అవకాశం లేదంటే, వారి సొంత వ్యాపార సంస్థలు కానీ ఏదైనా విద్యా సంస్థలు ఉంటే వాటిని కూడా ఏదో ఒక విధంగా నిర్బంధించాలన్న ఆలోచనతో మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మాత్రం ఈరోజు ప్రజలు ఎవరు కూడా హర్షించేటువంటి పరిస్థితి లేదు. ఈ సందర్భంగా నిన్న వచ్చినటువంటి శాసనమండలి సభ్యులు కానీ, నాయకులు కానీ, స్థానిక నాయకులు కానీ అందరూ కూడా మాట్లాడినటువంటి అంశం ఒకటే, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్య కానీ, ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నటువంటి విధానం గురించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే నారాయణ గారి గురించి ఎవరు మాట్లాడలే. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. నారాయణ గారు ఇదంతా చేయించినారు అని అనేది మాట్లాడలే. కాకుంటే ఒక మాట మాట్లాడుంటారు, నారాయణ గారి సంస్థలు కూడా పక్కన ఉన్నాయి కదా, వాటిని వదిలేసి ఒక ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి కాలేజెస్ మీదనే, జూనియర్ కాలేజెస్ మీదనే జరగడం అన్న విషయం గురించి మాత్రం మాట్లాడడం కూడా జరిగింది. అది వాస్తవం. అయితే మీరు ఎందుకు భుజాలు దౌడుకుంటున్నారు? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దౌడుకున్నట్టుగా ఈరోజు మా నారాయణ మంచోడు, మా నారాయణ ఆకాశం లాంటోడు, మా నారాయణ నిజాయితీపరుడు, మా నారాయణ నీతిమంతుడు, ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆ మాట ఎవరు కూడా అనలే, మీరు అంటున్నారు. ఇప్పుడు నారాయణ గారి గురించి మాట్లాడుతున్నది మీరు. మేము ప్రభుత్వం గురించి మాట్లాడారు. మా నాయకులందరూ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహార శైలి మీద, ప్రభుత్వం ఏ విధంగా ప్రశ్నించే గొంతుల్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తూ ఉందో దాని గురించి మాత్రం మాట్లాడితే, మీరు మాట్లాడితే మాటకు ముందు ఒక నారాయణ, మాటకు తర్వాత ఒక నారాయణ మాట్లాడి ఎందుకు మీరు ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసుకోకుండా నారాయణ గారిని మాత్రమే డిఫెండ్ చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని అర్థం కావట్లే. విద్యాశాఖ మంత్రి గురించి కూడా మీరు ఎవరు మాట్లాడట్లే, కేవలం నారాయణ 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 అనేది నిన్నటి నుంచి అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి తీరు. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎవరమైనా కూడా
నారాయణ గారు చేయించినారు దీన్ని అని ఎవరైనా మాట్లాడారా? మీరు ఎందుకు తౌడుకుంటున్నారు? ఈరోజు భుజాలు ఎందుకు తౌడుకుంటున్నారు? దీనికి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, మీరు భీమవరం ఇంకోట కాదు, మీరు రావచ్చు, చేయొచ్చు, ఏదైనా గురించి కూడా దానికి ఒక పద్ధతి అనేది ఉండాలి. ఏ నామ్స్ ప్రకారం, ఏ పద్ధతుల ప్రకారం ఇప్పటిదాకా ఎక్కడా లేనటువంటి సంస్కృతి, ఎక్కడ లేనటువంటి విధంగా మీరు చేస్తున్నటువంటి తీరును మాత్రమే ప్రశ్నించడం కూడా జరిగింది. తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీ నిన్న ఇంకొక మాట కూడా మంత్రి గారు మాట్లాడుతూ ఇంకొక మాట అన్నారు. అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యులందరినీ తీసుకొని వచ్చి రోడ్ షో చేస్తున్నారనో లేకుంటే హాస్యం పండించినారనో ఏదో మాట్లాడారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, శాసనమండలి సభ్యులన్నా లేదా వైఎస్ఆర్సీపీ నాయకులన్నా మీ ఎన్ టీం సభ్యులు అంటోళ్ళు కాదు, మీ ఎన్ టీం లాగా పెయిడ్ బ్యాచ్ కాదు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడే క్రమంలో అందరూ కూడా ఒక మాట మీద ఉంటారు, కలిసికట్టుగా ఉంటారు. జరిగినటువంటి 24 గంటల శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా నిన్న ఇక్కడికి వచ్చినారంటే వారు మీకు జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా మీరు చూడాలా. లేకపోతే మేము కానీ గోవర్ధన్ అన్న కానీ ఏ ఒక్కరు కూడా ఒక్కరిని కూడా పిలవలా. ఇది వాస్తవం. మేముగా ఫోన్ చేసి మీరు రండి అనే మాట ఎవరు కూడా మాట్లాడలే. కేవలం ఒక సంఘీభావంగా అందరం కలిసి ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం చేసేటువంటి పోరాటంలో మనమంతా కూడా కలిసికట్టుగా ఉండాలని స్వచ్ఛందంగా వారందరూ కూడా శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భమే. అంతేకాని పెయిడ్ బ్యాచెస్ లాగా మీరు ఒక అపోహలో ఉండి అదేవిధంగా అన్నీ కూడా జరుగుతాయని మీరు కనుక భావిస్తే అది మీరు పొరపాటని మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉండేది నాయకులు, రాజకీయ నాయకులు, రాజకీయం ప్రజల పక్షాన పోరాడేటువంటి నాయకులు ఇక్కడ ఉండేది. కాబట్టి ఆ విషయం తెలుసుకొని మాట్లాడాలి. కానీ మేమనుకుంటే చేయం కదా. ఇంకోటి కూడా మాట్లాడుతూ ఉన్నారు, మేమనుకోనుంటే 164 మంది ఎమ్మెల్యేలని నెల్లూరుకు పిలిపించేస్తాం. నారాయణ గారు కూడా అన్నారు, గతంలో శ్రీధర్ రెడ్డి గారు కాలేజీలకు మీదకి వచ్చినప్పుడు నేను చంద్రబాబుని తీసుకొచ్చిండేవాడిని, మొత్తం తీసుకొచ్చిండేవాడిని అని. అలానే ఈరోజు కూడా ఒక నాయకుడు మాట్లాడుతా మొత్తం 164 మంది ఎమ్మెల్యేలని మేము పిలుచుకొని ఉండేవాళ్ళం, ఇక్కడ బల ప్రదర్శన చేయలేకనా బ్రహ్మాండంగా చేస్తాం అని చెప్పి మాట్లాడారు. నేను ఏ రోజు కూడా రాజకీయాలు మాట్లాడి పిలుచుకోండి. నారాయణ గారు గతంలో గత 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు ప్రతిపక్షం అంటే ఆయనకి తెలుసా? ప్రజల పక్షాన పోరాడే క్రమం ఆయనకి తెలుసా? ఏ రోజైనా ఆయన ఆ విధంగా చేస్తున్నాడా? ఈరోజు కూడా కొంతమంది అధికారంలోకి రాగానే కొంతమంది కార్పొరేటర్లను తీసుకొని ఆయన చెప్పించినటువంటి మాట ఏంటి? అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి వస్తున్నాము అనేది వాళ్ళ దగ్గర చెప్పించాడు. అంటే ఇంకా ప్రతిపక్షం పడలేదా? అంటే అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవాలన్న నాయకులంతా. ఇదేనా మీకు తెలిసినటువంటి ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసుకోవాలి నారాయణ గారు. మీరు ఎక్కడైతే అధికారం ఉంటుందో, అధికారం ఎక్కడుంటుందో అధికారంలోకి ప్రతిపక్షంలో ఉండే వాళ్ళంతా వెళ్ళిపోవాలంట. అదేమంటే దానికి ఏం చెప్తారు? అభివృద్ధి కోసం వెళ్తున్నామని చెప్పమంటారు. ఇదేనా ధర్మం? ప్రజల పక్షాన ప్రతిపక్షం పోరాడపలేదా? ప్రతిపక్షం పాత్ర అవసరం లేదా ప్రజాస్వామ్యంలో? మీరంటే గతంలో పనిచేయలేదు కాబట్టి మీకు దాని విలువ తెలియకపోవచ్చు. ఇంకపోతే రెండో మాట ఏమంటారు? మేము అనుకోనంటే 164 మంది ఎమ్మెల్యేలను ఇక్కడికి పిలిపించుండేవాళ్ళం, గతంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ అందరినీ కూడా నేను ఇక్కడికి పిలిపించుండేవాడిని అని చెప్పి నారాయణ గారు కానీ మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు. పిలిపించుకోండి, ఎవరొద్దన్నారు? నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా. ఇది నాకు ఒక నెల రోజుల క్రితం, లాస్ట్ మంత్ 27వ తేదీ నాకు చాలామంది పెట్టారు ఈ ఆడియోని, దీన్ని మీరు బయట పెట్టండి అని. కానీ మేము రాజకీయం చేయదలుచుకోలే. ఏదైనా కూడా వాస్తవాలు చెప్పడానికి, ప్రజల పక్షాన పోరాడడానికే ప్రయత్నించినాం. నేను దీన్ని ఎందుకు వినిపించినాను అన్నది కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు. రిక్వెస్ట్ చేస్తారు. ఓకేనండి, కాన్ఫరెన్స్ క్లోజ్ చేస్తాము. లాస్ట్ అవర్ వరకు ఉండాలి. ఇప్పుడు మధువాడి దగ్గరికి వచ్చాను, మధువాడి క్లోజ్ చేస్తాను. మధు దాంట్లో ఎవరు లేదు, ఒక్కడు కూడా లేదు. మేము ఒక్కడే ఉండాలి. నారాయణ రెడ్డి, మధు, వీళ్ళు 4 ఉన్నారు. అందరినీ పంపింగ్ చేశారు. అది చెప్పాను కదా, ఎవరు లేరు. అంత బోనస్. నారాయణ రెడ్డి, మధు, విజయ వీళ్ళంతా బోనస్ వ్యవహారం, పైన చెప్పే వ్యవహారం ఇదంతా. మధు అంతకుముందు కార్పొరేషన్ ఉంటే బాగుంది.
ఇది నేను ఎందుకు వినిపించానంటే మహానాడు వారు అట్టహాసంగా చేసినటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ఒక్కడు కూడా లేడు, అంతా బోగస్. మేము దాన్ని వాడుకోవాలంటే వాడుకోవచ్చు. అట్లాంటి నెల రోజుల క్రితం మా దృష్టికి వచ్చినా కూడా మేము మాట్లాడలే. ఎందుకంటే వాళ్ళ రాజకీయం వాళ్ళది, వాళ్ళకి వస్తారా పోతారా మాకెందుకు. కానీ ఈరోజు ఎందుకు వినిపించామంటే వైఎస్ఆర్సీపీ సంఘటితంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు ఒక చోటకు వచ్చినారు అని అన్నప్పుడు మీరేం చెప్తా ఉన్నారు? 164 మంది ఎమ్మెల్యేలు అనుకుంటే మేము వెనక్కి పిలిపించలేమా? మేము అనుకోనంటే లాస్ట్ టైం రూరల్ ఎమ్మెల్యే వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుతో సహా నాయకులందరినీ తీసుకొచ్చి నెల్లూరులో మేము ప్రోగ్రాం పెట్టలేమా? రోడ్ షో చేయలేమా? ఏం మాటలు మాట్లాడుతున్నారండి? మీకు తెలుసా ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు విలువ తెలుసా, ఒక కార్యకర్త విలువ తెలుసా అని నేను నారాయణ గారిని కూడా అడుగుతా ఉన్నాను. మీరు ఇట్లాంటి వచ్చినప్పుడు మీరైతే వాటిల్ని రాజకీయం చేస్తారేమో, మేము చెయ్యం. మేము ప్రజల పక్షాన సాక్ష్యాధారాలతో సహా ఉండే వాటి గురించి మాత్రమే మాట్లాడతాం. కానీ మీ అంతర్గత విషయాల్లో ఏ రోజు కూడా మాట్లాడాలనుకోలే. మీకు వచ్చారా? ఒక్కరు కూడా రాలేదా? అంతా బోగసా? మీ నోటుకుండా మీరు మాట్లాడినా కూడా మహానాడు గురించి మేము మాట్లాడలేదే. మా దృష్టికి వచ్చిన ఇట్లాంటి ఆడియోస్ అన్నీ కూడా వాళ్ళు యాడైనా పోనండి. మనం ప్రజల పక్షాల నుండి పోరాడాలా, ప్రజల తరపున నిజాయితీగా పోరాడాలా. ఈరోజు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మా జిల్లా తరపున ఎప్పుడు కూడా మేము గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన మేమందరం కూడా కలిసికట్టుగా ఫైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామే. కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. మీకు తెలుసా, ఎంతోమంది ఎన్నోసార్లు బెదిరింపుల్లాగా మాట్లాడారు. మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే మీ మీద ఇలా చేస్తారు, అలా చేస్తారు, మీకు విద్యా సంస్థలు ఉన్నాయని. విద్యా సంస్థలు అంటే ఏంటి? దొంగలు, రౌడీలు, జేబు దొంగలు లాంటి వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో చేస్తూ ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళు, విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి వాళ్ళు మీరు రాజకీయాల్లోకి వస్తే, విద్యా సంస్థలు పెట్టుకున్న వాళ్ళు వస్తే ఇబ్బందులు పెడతామని చెప్పి మాట్లాడే విధంగా మీరు రకరకాల మనుషుల దగ్గర చెప్పి పంపిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఎవరుండాలండి రాజకీయాల్లో? ప్రజల పక్షాన్ని ఎవరు మాట్లాడతారు? దొంగలు మాట్లాడతారా? రౌడీలు మాట్లాడతారా? వాళ్ళకి మాత్రమే అర్హత ఉందా రాజకీయాలు చేయడానికి? మిగతా వాళ్ళకి లేదా? ఒకవేళ వస్తే వాళ్ళ మీద రైడ్స్ చేయిస్తారా? ఇంకా కూడా నేను చెప్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ చేయిస్తారంట. ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ చేయించేది? మా తలరాత బాగాలేకపోతే ఏదైనా జరుగుతాయి. అంతేగాని ఇలా మీరు బెదిరించాలని, ఇంకొక విధంగా మనుషుల్ని టార్గెట్ చేయాలని ప్రయత్నిస్తే రేపొక రోజు ఉంటుందని కూడా మీరు ఆలోచించుకోవాలా. ప్రజల పక్షాన పోరాడడం, ఆ రోజు మీరు పారిపోతారేమో కానీ వైఎస్ఆర్సీపీ ఈరోజు పోరాడుతున్నటువంటి పోరాటం మీరు గతంలోనే చేసుండరు, రాబోయే రోజుల్లో కూడా చేసుండరు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి మాటల్ని కానీ, టార్చర్ని కానీ, ఇబ్బందుల్ని కానీ వైఎస్ఆర్సీపీ కూడా మర్చిపోలేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఏం తెలుగుదేశం పార్టీలో ఇనిషియేషన్స్ ఉండేవాళ్ళు లేరా? నారాయణ గారి కంటే ఇనిషియేషన్స్ ఎవరికన్నా ఉన్నాయా? ఎన్ఆర్ఐ అకాడమీ ఉంది కదా, ఎన్ఆర్ఐ అకాడమీ ఉండేవాళ్ళు టీడీపీ లీడర్స్ కదా, విజ్ఞాన ఇన్స్టిట్యూషన్స్ కృష్ణదేవరాయలు గారిది కదా, అలానే మీ తోడల్లుడిది వైజాగ్లో గీతాంశ లేదా, భాష్యం లేదా, ఎన్ని లేవు? ఉన్నాయి. చేసుకోండి, మంచిగా చేసుకోండి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో చేయాలనుకోవడం తప్పు. విద్యా సంస్థలు పెడితే మంచిదే, కానీ మీరు ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉన్నప్పుడు లింక్ చేసి మాట్లాడడం కానీ ఇలాంటివి మంచి పద్ధతి కాదని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నారు, మాట్లాడితే అనుభవం లేదని. ఏంటండి అనుభవం? అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించి పారిపోతే తప్పు, కానీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఎక్కడో ఉన్నాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడుతూ ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిలబడుతూ ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకుడు చెప్పినటువంటి మాటని, నాయకుడు ఇచ్చినటువంటి బాధ్యతని చిరసావహిస్తూ ఎన్ని కష్టాలైనా ఓర్చి ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నాం. దీన్ని అపహాస్యంగా ప్రతిసారి అనుభవం దేంట్లో అనుభవం? వెన్నుపోట్లు బలవడంలో అనుభవమా? ప్రజల్ని ఇబ్బంది పెట్టడంలో అనుభవమా? మోసం చేయడంలో అనుభవమా? పారిపోవడంలో అనుభవమా? దేంట్లో అనుభవం కావాలా? నిజాయితీగా చేయడం కాదా? ఏంటి రాజకీయం అంటే? ఏంటండి ఏంది రాజకీయం అంటే? మీ దృష్టిలో దానికి ఏమైనా సపరేట్గా పిహెచ్డీలు ఏమైనా ఉంటాయా, లేకుంటే పిహెచ్డీగా చదువులు ఏమైనా ఉన్నాయా? రాజకీయం అంటే ఒక 10 మందికి మంచి చేయగలగాల, చెప్పిన మాట మీద నిలబడాలా, చెప్పిన సహాయం చేయగలగాల, అదే రాజకీయం. ఇంతకంటే వేరే భాష ఏదైనా ఉందా? దాంట్లో ఏదైనా చదువులు ఉన్నాయా? చదవాల్సి ఉందా? ట్రైనింగ్ కావాలన్నా? లేదా నాకు ఒక 20 సంవత్సరాల అనుభవం కావాలని ఈ రోజు నుంచి ఇంకో 10 సంవత్సరాల పాటు వెయిట్ చేయమంటారా? కామ్గా ఇంట్లో కూర్చొని ఆ రోజు నాకు అనుభవం వచ్చిందని చెప్పాలనా? ఏ విధంగా మాట్లాడతారు?
పని చేయండి. అనుభవం ఉండే వాళ్ళు నుంచి పని చేస్తే ఎవరికి ఉంటుంది బాధ? ప్రతిపక్షంలో పనిచేస్తూ ఉండేటప్పుడు ఎవరైనా కూడా దాన్ని ప్రోత్సహించాల. దాన్ని మీరు ఎక్కడ మాట్లాడుతున్నారో తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోగలగాల. అది ప్రజాస్వామ్యం. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, మేము మాట్లాడినటువంటి ప్రతి అంశం కూడా సాక్ష్యాధారాలతో సహా చెప్పాం. రాజకీయాలు చేయాలని ఏ రోజు అనుకోలే. ఈ రోజు నేను చెట్ల గురించి కావచ్చు, ఏది గురించి మాట్లాడినా కూడా అబద్ధమైతే ఒకటి కూడా లేదు, మీరు వెరిఫై చేసుకోవచ్చు. రేపు కూడా చెప్తా ఉన్నాం, మీరు ఇలానే కనుక మనుషుల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే అధికార పార్టీ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఊరికైనా చూసి చూడకుండా ఎవరు కూడా ఈ రోజుల్లో ఉండరు. మీరు కూడా తెలుసుకొని మీరు కూడా ముందుకెళ్లాల్సినటువంటి అంశం ఉంటుంది. నెక్స్ట్ రెండోది కూడా, నేను డిఎస్సి గురించి మాట్లాడినటువంటి సందర్భం నుంచి కూడా నేను ఒక వాస్తవాన్ని కూడా నేను మీకు చెప్తాను. నేను నా ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా నా ఫేస్బుక్ అకౌంట్స్లో కానీ వీడియోస్ అప్లోడ్ చేస్తే గవర్నమెంట్ దాన్ని ఇమీడియట్గా బ్లాక్ చేస్తూ ఉంది. చూడండి, వీడియో నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా. ప్రతి వీడియోని ఏది పోస్ట్ చేసినా